ఇక నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ముచ్చిమర్రి ఎత్తిపోతల పథకం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులకు సాగునీరు విడుదల చేయాలనే డిమాండ్తో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో చలో ముచ్చుమర్రి కార్యక్రమం చేపట్టారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలు కార్యకర్తలను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. అనంతరం పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై పలువురిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు ఉన్నప్పటికీ కేసీ కెనాల్ హంద్రీనీవా కాలువలకు సాగునీరు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. వర్షాభావ పరిస్థితులతో ఇప్పటికే పంటలు ఎండిపోతున్నాయని రైతులు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాగునీటి విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వైసీపీ నేతలు హెచ్చరించారు. చెప్పండి. ఈ రోజే ఎమ్మెల్యే గారు ఆన్సర్ చెప్పాలా, మినిస్టర్ గారు ఆన్సర్ చెప్పాలా, ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మ రామానాయుడు గారు ఆన్సర్ చెప్పాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే మేము రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాత. నందికొట్కూరులో కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా రైతుల గురించి ఆలోచిస్తుంది, పేద బడుగు వర్గాల గురించి ఆలోచిస్తుంది. మేము మాట్లాడేది, మేము చేస్తున్న ధర్నా కానీ, మేము చేస్తున్న ఏ విధమైన పోరాటం కానీ పేద ప్రజల కోసమే, రైతుల కోసమే, రైతు కూలీల కోసమే, ఎస్సీ ఎస్టీ వర్గాలు ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళ కోసమే. తప్పకుండా సార్ ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ప్రతి ఒక్క రైతుని విన్నవించుకునేదంటే ఏమి నష్టం ఆలోచించండి. ఎవరు మీకు మంచి చేశారో మీరు కూడా ఆలోచించండి. ఎవరు మంచి చేశారో వాళ్ళకి మీరు మంచి చేయండి. ఎవరు మంచి చేశారో వాళ్ళకి సహాయం చేయండి. తప్పకుండా ఈ విషయాన్ని ఇమీడియట్ గా ఇరిగేషన్ మినిస్టర్ మీకు వెళ్ళి తప్పకుండా 1-2 రోజుల్లో కేసీ కెనాల్కి నీళ్లు వదలలేదు పక్షంలో ఈ విప్లవము, ఈ ధర్నా ఇంకా ఎక్కువ జరుగుతుంది. దీనికోసం మీరు ఏ కేసులు పెట్టినా కూడా మేము భయపడము. ఈ విధంగా ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడ